మరవరాని రోజులాగా దేశంలోని ప్రపంచంలోని హిందువులంతా కూడా ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి శ్రీరాముడి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఆలయ నిర్మాణం 500 సంవత్సరాల కళ, 550 సంవత్సరాల తర్వాత నెరవేరినటువంటి ఈ కళ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉండటం, ప్రపంచంలోని హిందువులందరూ కూడా హిందూ బాహుళ్య దేశమైనటువంటి భారతదేశంలో అణచివేతకు గురి కాబట్టి కొన్ని పార్టీలు చేసినటువంటి తప్పుడు రాజకీయాల వలన హిందువుల కళలు, హిందువుల యొక్క అధికారాలని అణచివేసేటువంటి ధోరణితో గతంలో కొన్ని పార్టీలు పనిచేశాయి. ఆ ధోరణిలో ఈరోజు కూడా అవలంబిస్తూ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని, అయోధ్య రామ మందిర కార్యక్రమాన్ని జనవరి 22న బాయ్కాట్ చేయటం వారి హిందూ వ్యతిరేక విధానాలకు, వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ఠం చెప్పాలి. సో దేశ ప్రజలు అందరూ కూడా సంతోషంతో ఉన్న సమయంలో దాన్ని ఏదో ఒక రకంగా ఆ కార్యక్రమాన్ని, దానికి ఉన్నటువంటి ప్రతిష్టను తగ్గించాలి అన్నటువంటి ఒక దురాలోచనతో కొన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి వెళ్ళకపోవటాన్ని, మేము అవకాశం లేక కుదరక వెళ్ళకపోతే వేరు, కానీ ఈ కార్యక్రమాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పటం వారి కుసంస్కృతికి, వారి హిందూ వ్యతిరేక విధానాలకి ఒక తార్కాణంగా చెప్పచ్చు.